నించున్నాడు. బస్సు క్రౌడెడ్‌గానే ఉంది. అలాని మరీ అంత క్రౌడెడ్ లేదు. ముందుకెళ్ళి ఎక్కడో నించున్నాడు. ఈ అమ్మాయి వెనకాల ఎక్కడో నించుంది. కావాలని దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ కావాలని దగ్గరకి వెళ్ళి అతని చేతికి తగిలేలా నించొని అదేదో సెక్షువల్ అబ్యూజ్ అయిపోయింది, సెక్షువల్గా హెరాస్ చేశాడు అనేటువంటి విధంగా పోర్ట్రే అయ్యేలాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాకి తెలిసిందేగా, వైరల్. ఇంకేముంది, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ వచ్చేసాయి. అదిగో పురుషాధిక్యత, పురుషాహంకారి, అమ్మాయిలంటే అంత చులకన, ఆడవాళ్ళంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా నీకు అనేటువంటి మీమ్స్, ఇలాంటి వాడిని ఏం చేయాలి, ఏమన్నా చేయొచ్చు, తప్పే లేదు అనేటువంటి డైలాగ్స్ అన్నీ అతని దగ్గరికి చేరేసరికి గౌరవంగా బతికే వ్యక్తి కదా పాపం, సామాన్యుడు, మధ్యతరగతి వాడు, ఏం చేయాలో తెలియక ఆ బలహీన క్షణంలో ఆ మెంటల్ స్ట్రెస్కి ప్రాణాలు వదిలేశాడు. ఈవిడ చేసిన తప్పుకి ఈరోజు ఆ కుటుంబం అనాథ అయిపోయింది. ఎవరు చేస్తారు న్యాయం?